హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెర్నివర్స్. ఈ వీడియోలో మనం టైప్ కాస్టింగ్ అండ్ ఇన్పుట్ ఫంక్షన్ని గురించి నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం డేటా టైప్స్ చూసాం కదా. ఇప్పుడు ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్కి ఎలా మార్చాలో అండ్ యూజర్ నుండి ఇన్పుట్ రన్ టైంలో ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ టైప్ కాస్టింగ్? A variable with one data type can be changed to another data type. ఈ మెకానిజం ని టైప్ కాస్టింగ్ అంటారు. అంటే ఒక వేరియబుల్లో ఉన్న డేటా టైప్ని వేరే డేటా టైప్కి మార్చడాన్ని టైప్ కాస్టింగ్ అంటారు. అంటే వేరియబుల్లో ఉన్న వాల్యూ సేమే ఉంటుంది, కానీ డేటా టైప్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో పైథాన్లో ఇది చాలా కామన్గా యూస్ చేస్తాం. ఎస్పెషల్లీ యూజర్ ఇన్పుట్ని కరెక్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడానికి కానీ, లేదా ఒక వేరియబుల్ మీద ఒక వేరియబుల్ ఒక డేటా టైప్లో ఉంటే మనం ఒక సర్టెన్ ఆపరేషన్స్ చేయలేకపోతే దాన్ని మనకి రిక్వైర్డ్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేసి మన టాస్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ రిక్వైర్మెంట్కి మనం టైప్ కాస్టింగ్ని కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్గా ఎగ్జాంపుల్ ఒకటి చూసేద్దాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు లెట్స్ సే ఒక ఇంటీజర్ టైప్ ఇద్దాం 21 అని. సో మనకి టైప్ ఆఫ్ ఏ ఏంటి? ఇంట్. సో ఇప్పుడు ఈ ఇంటీజర్ని మనం స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయాలంటే మనకి ఒక ఎస్టీఆర్ ఫంక్షన్ అని ఒకటి ఉంది. ఆ ఎస్టీఆర్ ఫంక్షన్ని యూజ్ చేస్తే ఏ అనే వేరియబుల్ స్ట్రింగ్ టైప్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, టైప్ ఆఫ్ టీ మనకి స్ట్రింగ్ అని వచ్చింది. ఇప్పుడు వాల్యూ ఏంటి? 21 సింగిల్ కోట్స్లో ఎన్క్లోజ్ అయి ఉంది. 21 అనేది న్యూమరిక్ వాల్యూ అయినా సింగిల్ కోట్స్ లేదా డబుల్ కోట్స్లో మనం ఎన్క్లోజ్ చేస్తే అది స్ట్రింగ్ కిందే కన్సిడర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏ అనేది వాల్యూ 21, ఇది న్యూమరికల్ వాల్యూ, సో ఇంటీజర్ టైప్. ఇప్పుడు దాన్ని ఎస్టీఆర్ ఫంక్షన్ యూజ్ చేసి మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇది ఇంట్ టు స్ట్రింగ్ టైప్ కన్వర్షన్. ఇలాగే ఇప్పుడు మనం ఏలో వాల్యూ ఇంటీజర్ కదా, దాన్ని ఫ్లోట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. లైక్ లెట్స్ టేక్ అ వేరియబుల్ ఎఫ్ ఈక్వల్స్ టు సిమిలర్ టు ఎస్టీఆర్ ఫంక్షన్, మనకి ఫ్లోట్లో కన్వర్ట్ చేయడానికి ఫ్లోట్ ఫంక్షన్ కూడా ఉంది. సో ఫ్లోట్ ఆఫ్ ఏ. సో నా టైప్ ఆఫ్ ఎఫ్ ఏమైంది? ఫ్లోట్ టైప్కి మారిపోయింది. సో వాల్యూ చూద్దాం. ఫ్లోట్ అనేది డెసిమల్ నెంబర్ కాబట్టి ఇప్పుడు 0.0 అని ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు న్యూమరికల్ పార్ట్ ఏమో 21, దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయడానికి 0.0ని మనం పెడుతుంది. ఇది ఇంటీజర్ టు ఫ్లోట్ టైప్ కన్వర్షన్ అన్నమాట. సో ఇప్పుడు మనకి బైనరీ నెంబర్లో కన్వర్ట్ చేయాలనుకో ఒక ఇంటీజర్ని, మనకి బిన్ అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది. బిన్ ఆఫ్ ఏ చేస్తే అది మనకి బైనరీ డేటా టైప్లోకి మన వాల్యూ మారిపోతుంది. ఇక్కడ ఇంటీజర్ని బైనరీ ఫార్మాట్కి కన్వర్ట్ చేసాం. బైనరీ వాల్యూ స్ట్రింగ్గా స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది స్ట్రింగ్గా స్టోర్ అవుతుంది. సో మనకి డేటా టైప్ స్ట్రింగ్ అని చూపిస్తుంది. బట్ వెన్ యూ లుక్ ఇన్ టు ద వాల్యూ, మనకి బైనరీ 1 and 0స్లోనే మనకి ఆ వాల్యూ కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ 0b ఈజ్ అన్ ఇండికేషన్ దట్ దిస్ వాల్యూ ఈజ్ అ బైనరీ వాల్యూ. ఓకే,
ఇలా మనం ఇంటీజర్‌ని బైనరీ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బైనరీ వాల్యూని మళ్ళీ ఇంటీజర్ టైప్‌లోకి మార్చాలంటే కూడా మనకి ఇంట్ ఆహ్, ఇంట్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో, మనకిప్పుడు int, 2 అని ఇస్తే మనకి ఇప్పుడు 2 ఏంటంటే బేస్ ఆఫ్ 2 కదా బైనరీ వాల్యూ. సో, కామా 2 అని బేస్ వాల్యూ ఇస్తే అది బైనరీ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్ ఫ్లోట్ వాల్యూని ఒక డెసిమల్ వాల్యూని మనం ఇంటీజర్ వాల్యూకి మార్చాలంటే మనం సింపుల్‌గా ఇంట్ ఫంక్షన్ యూజ్ చేసి దాన్ని ఫ్లోట్‌లోకి మార్చేయొచ్చు. ఇది రౌండ్ ఆఫ్ ఎప్పుడైనా సరే ఇక్కడ ఇంటీజర్ పార్ట్ కిందకే వస్తుందనమాట. మన మ్యాథమెటికల్ రౌండింగ్ ఆఫ్ లాగా కాదు. ఇప్పుడు 3.74 ఇప్పుడు మ్యాథమెటిక్స్‌లో మనం రౌండ్ ఆఫ్ చేస్తే మనకి సీలింగ్ వాల్యూ 4 కింద మారిపోతుంది. బట్ హియర్ ఇన్ పైథాన్ ఇంట్ కన్వర్షన్‌లో మనకి 3 అనే చూపిస్తుందనమాట. ఇక్కడ ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో అంటే డెసిమల్ పార్ట్‌ని ఎలిమినేట్ చేసి ఓన్లీ ఇంటీజర్ పార్ట్‌ని మనకి రిటర్న్ చేస్తుంది ఇంట్ అనే ఫంక్షన్. సో, ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ చూసాము. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను a = 1, 2, 3 అని ఇచ్చాను. a1 అని ఇంకో వేరియబుల్‌లో abc అని ఒక టైప్ ఇచ్చాను. 2 స్ట్రింగ్ టైప్సే. ఇప్పుడు నేను 2 స్ట్రింగ్ టైప్సే. లైక్ int of type of a, type of a1. సో బోత్ ఆర్ స్ట్రింగ్ టైప్స్ అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఇంట్‌లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ s = int of a. Let's print a. Yeah, let's print s, type of s. సో ఇంట్‌లోకి కన్వర్ట్ అయిపోయింది. Now similarly let's try to convert the a1 as well. Print s1, type of s1. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, వాల్యూ ఎర్రర్ వచ్చింది. అంటే ఏంటి? ఇన్వాలిడ్ రిటర్న్ ఫర్ ఇంట్ కన్వర్షన్. బికాస్ మనం ఇక్కడ స్ట్రింగ్లో ఏబిసి అని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కేసులో చూడండి, ఇక్కడ ఇచ్చింది మనం స్ట్రింగే అయినా స్ట్రింగ్లో మనకి వాల్యూస్ న్యూమరిక్ వాల్యూస్ ఉన్నాయి. సో మనం ఇంట్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఈ సింగిల్ కోట్స్ తీసేసిన మనకి న్యూమరికల్ వాల్యూవే ఉంది కాబట్టి ఇంట్లోకి కన్వర్ట్ అయిపోయింది వితౌట్ ఎనీ ఎర్రర్ ఆర్ ఎనీ ఇష్యూ. బట్ హియర్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ a1 మనం ఏబిసి అని ఆల్ఫాబెట్స్ ఇచ్చాం. ఇప్పుడు ఇంట్కి కన్వర్ట్ చేసేటప్పుడు సింగిల్ కోట్స్ తీసేసిన మనకి ఆల్ఫాబెట్స్ని ఇంటీజర్ వాల్యూస్కి కన్వర్ట్ చేయలేము ఇంట్ ఫంక్షన్ యూస్ చేసి. సో మనకి వాల్యూ ఎర్రర్ వస్తుంది. సో ఈ కేసులో మనం టైప్ కాస్టింగ్ చేయలేము. ఇఫ్ string is a collection of alphabets, we cannot typecast it into integer. Okay, సో ఇది టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్. సో ఇప్పుడు మనం ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. పైథాన్‌లో యూజర్ నుండి ఇన్పుట్ రన్ టైమ్‌లో తీసుకోవడానికి మనం ఇన్పుట్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు వేరియబుల్స్‌కి అసైన్ చేసేయొచ్చు నార్మల్‌గా వాల్యూస్. ఇప్పుడు మనకి రన్ టైమ్‌లో మనం ఇప్పుడు ఆ కోడ్‌ని రన్ చేస్తున్నప్పుడు మనకి అప్పుడు వాల్యూస్ ఇవ్వాలి అన్నప్పుడు మనకి పైథాన్‌లో ఒక ఇన్‌బిల్ట్ ఫంక్షన్ ఉంది. ఇన్పుట్ ఫంక్షన్ అని.
ఆ ఇన్పుట్ ఫంక్షన్‌ని గనక మన వేరియబుల్‌కి అసైన్ చేసినప్పుడు, మనం ప్రోగ్రామ్‌ని రన్ చేసినప్పుడు మనని యూజర్‌ని అడుగుతుందనమాట. ఆహ్, వాల్యూని ఎంటర్ చేయండి అని. ఇలా మనం మల్టిపుల్ వాల్యూస్ ఎంటర్ చేయొచ్చు. ఇంకా మన్ని అది సేమ్ ప్రోగ్రామ్‌ని మల్టిపుల్ వేరియబుల్స్‌కి మనం యూజ్ చేయొచ్చు. సో, ఇది ఇన్పుట్ ఫంక్షన్ అనేది ప్రోగ్రామ్ రన్ అవుతున్న టైంలో యూజర్ నుండి డేటా తీసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇది ఇన్పుట్ ఫంక్షన్ యొక్క మెయిన్ టాస్క్. సింటాక్స్ ఎలా ఉంటుందంటే వేరియబుల్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఈథర్ నార్మల్ ఎంప్టీ పారెంథసిస్ పెట్టొచ్చు. లేదా యూ కెన్ జస్ట్ రైట్ ఎ మెసేజ్ ఇన్ స్ట్రింగ్ టు డిస్‌ప్లే ద మెసేజ్ వైల్ ఆస్కింగ్ వాల్యూ అనమాట. ఇప్పుడు ఎంటర్ యువర్ మెసేజ్ అని మనకి ఒక ఇండికేషన్ మెసేజ్ వస్తుంది. అక్కడ మనం వాల్యూ ఇవ్వొచ్చనమాట. ఇలా మనం ఇది సింటాక్స్ ఇన్పుట్ ఫంక్షన్‌కి. సో, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఇలాగా ఎంటర్ యువర్ మెసేజ్ అని మనకి టెక్స్ట్ మెసేజ్ ఇండికేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం మన ఇన్పుట్‌ని టైప్ చేయొచ్చు రన్ టైమ్‌లో. అండ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయంగానే మనకి అవుట్‌పుట్ వచ్చేస్తుంది. సో, ఏ వాల్యూ అయితే మనం రన్ టైమ్‌లో ఇస్తామో, ఆ వాల్యూని అది ఆ ప్రోగ్రామ్‌లో ఏ ప్లేసెస్‌లో మనం ఆ వేరియబుల్ యూజ్ చేశామో, ఆ ప్లేసెస్‌లో అది ఇన్పుట్ ఇచ్చి మనకి అవుట్‌పుట్‌ని డిస్‌ప్లే చేస్తుంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇన్పుట్ ఫంక్షన్ అనేది డిఫాల్ట్‌గా మనం ఇచ్చే ఏ వాల్యూ అయినా సరే, నంబర్ ఇచ్చినా, బూలియన్ ఇచ్చినా, లేకపోతే బైనరీ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే ఫస్ట్ స్ట్రింగ్ టైప్‌లోనే బై డిఫాల్ట్‌గా ప్రోగ్రామ్‌లో ఇస్తుందనమాట. రిటర్న్ చేస్తుందనమాట. సో, ఈ ఇక్కడ మనం ఇప్పుడు 1, 2, 3 అని నంబర్ ఇచ్చామనుకో, అది ఇన్పుట్ ఫంక్షన్ అనేది స్ట్రింగ్ టైప్‌లో ఇస్తుంది. సో, మనం దాని మీద కాలిక్యులేషన్స్ చేయలేం గదా! సో, ఈ టైంలో మనకి టైప్ కాస్టింగ్ అనేది వెరీ యూజ్‌ఫుల్ కాన్సెప్ట్ అవుతుందనమాట. ఇప్పుడు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను n ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ లైక్ ఎంటర్ నంబర్ అని ఇచ్చాను. ఓకే. ఇప్పుడు నేను ఒక 5 టైమ్స్ ఇప్పుడు నేను ఒక సమ్ అనే ఒక వేరియబుల్‌లో n ప్లస్ 10 అనే ఒక ఆపరేషన్ అనే ప్రోగ్రామ్ రాశాను. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తాను. ఇప్పుడు మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి రన్ టైమ్‌లో మనం ఇక్కడ వాల్యూని రాయొచ్చు. 45 అని ఇచ్చాను. కానీ మనకి ఇష్యూ వచ్చింది చూడు. టైప్ ఎర్రర్ వచ్చింది. ఏంటి? మనం ఇచ్చింది ఇంట్ టైప్ అయినా ఇన్పుట్ ఫంక్షన్‌లో ఇచ్చాం కాబట్టి అది స్ట్రింగ్ టైప్ కింద కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎయిదర్ మనం ఇలా టైప్ కాస్ట్ ఇక్కడైనా చేయొచ్చు. ప్రింట్ ఇలా మనం ఎక్కడైనా ఇలా అయినా మనం టైప్ కాస్ట్ చేయొచ్చు. లేదా డైరెక్ట్ ఇన్పుట్ వేరియబుల్‌కి వాల్యూ అసైన్ చేసేటప్పుడే మనం ఇంట్ ఆఫ్ అని చెప్పి దాని లోపల ఇన్పుట్ ఫంక్షన్ పెట్టి ఇక్కడే మనం టైప్ కాస్ట్ చేయొచ్చు. సో, ఇలా మనం టైప్ కాస్టింగ్ యూజ్ చేసి మనకు కావాల్సిన టైప్‌లో ఇన్పుట్ తీసుకోవచ్చు. కానీ హౌఎవర్ మనకి బై డిఫాల్ట్ ఇన్పుట్ ఫంక్షన్ ఒక్కటే యూజ్ చేస్తే మనకి బై డిఫాల్ట్ స్ట్రింగ్ టైప్‌లోనే వాల్యూ రిటర్న్ అవుతుంది. సో, ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్‌ని ఇన్పుట్ కింద ఒకే లైన్‌లో మనం ఇవ్వాలి
అంటే మనకి ఇంకొక ఫంక్షన్ ఉంది. అంటే ఒక లైన్‌లో మల్టిపుల్ వాల్యూస్ తీసుకొని దాన్ని ఒక సీక్వెన్స్ టైప్ కింద మనం ఆహ్, రిటర్న్ చేయాలి అంటే ఇలా చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ, బి అని 2 వేరియబుల్స్‌ని తీసుకున్నాను. దీనిలో మ్యాప్ అనే ఒక ఫంక్షన్‌ని యూజ్ చేశాను. దానిలో ఇంట్ టైప్ కావాలి నాకు. ఇక్కడ వాల్యూస్‌ని రిటర్న్ చెయి. ఇంట్ 2 నంబర్స్ అని నేను ఒక మెసేజ్‌ని ఇండికేట్ చేస్తాను యూజర్‌కి. ఇప్పుడు 2 నంబర్స్ మనం స్పేస్ సెపరేటెడ్‌గా ఇచ్చినప్పుడు దాన్ని స్ప్లిట్ చేస్తాను నేను రెండిటి కింద. స్ప్లిట్ చేయడానికి స్ప్లిట్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను ప్రింట్ ఏ, బి చేస్తాను. ఇప్పుడు ఎంటర్ 2 నంబర్స్ కదా! నేను 4 స్పేస్ 5 అని 2 నంబర్స్ 2 ఇన్‌పుట్స్ ఒకే లైన్‌లో నేను ఇచ్చేసాను. ఇచ్చినప్పుడు నాకు 2 నంబర్స్ ప్లేస్ అయ్యాయి చూసారా? ఇలా కావాలంటే చూడండి. ప్రింట్ ఏ, ఇది ప్రింట్ బి 1 స్పేస్ 2 అని ఇచ్చాను. 2 వాల్యూస్ ఇచ్చాను. నాకు 2 వాల్యూస్ ఒకటి ఏలోకి వెళ్ళిపోయింది. ఒకటి బిలోకి అసైన్ అయిపోయింది. ఇప్పుడు నేను రాసిన ప్రోగ్రామ్ చెప్తాను చూడండి. ఇందులో స్ప్లిట్ అని వాడాను నేను. ఈ స్ప్లిట్ ఫంక్షన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇన్పుట్‌లో స్పేస్ సెపరేటెడ్‌గా నేను వాల్యూస్ ఇచ్చినప్పుడు, ఆ స్పేసెస్ బట్టి ఈ మొత్తం లైన్‌ని స్ప్లిట్ చేస్తుందనమాట. ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ స్ప్లిట్ అయ్యి 1, 2 లాగా మనకి కామా సెపరేటెడ్ లాగా స్ప్లిట్ చేస్తుంది. ఈ స్ప్లిట్ అనే ఫంక్షను. ఇప్పుడు నేను ఆ స్ప్లిట్ అయిన ఫంక్షన్ 1, 2 అని 2 లిస్ట్ లాగా వచ్చాయి గదా! ఇప్పుడు మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఈ ఇంట్ అనేది ఇక్కడ ఏదైనా ఫంక్షన్ రాస్తాం గదా మనం. ఇక్కడ ఏదైనా ఫంక్షన్ రాస్తే ఈ ఇంట్ అనేది ఆ ఈచ్ వాల్యూకి అప్లై అవుతుందనమాట. ఇప్పుడు 1, 2 ఇప్పుడు 1 స్పేస్ 2 అని ఇచ్చా కదా! అంటే ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ సారీ